హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేస్ వ్లాగ్స్. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. సో ఈ బర్త్డే ఇన్విటేషన్ ఎవరిదని అనుకుంటున్నారా? మా కూతురుది అనమాట. మా కూతురు అని అంటే మా బావ వాళ్ళ కూతురుది అనమాట. సో మా చిన్ని తల్లి బర్త్డే సందర్భంగా నేను ఒక వీడియో చేశాను. నా బ్యాడ్లకి ఏంటో తెలియదు కానీ ఆ వీడియో అనేది డౌన్లోడ్ అవ్వలేదు, సబ్స్క్రిప్షన్ అడిగిందనమాట. సో ఆ వీడియో సబ్స్క్రిప్షన్ అడగడం వల్ల 240 రూపీస్. సో నా దగ్గర కొంత మనీ అనేది తక్కువ ఉండడం వల్ల వీడియో అనేది డౌన్లోడ్ చేయలేకపోయాను. సో ఈ వీడియో అనేది మాకు అక్క వాళ్ళ ఫ్రెండ్ చేయించి పంపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ లడ్డు. నేను చేసిన వీడియో ఇదన్నమాట. నేను చాలా ఫీల్ అయ్యాను, ఎందుకనంటే నేను చేసిన వీడియో అనేది స్టేటస్లో పెట్టుకోలేకపోయాను అనేసి ఫీల్ అయ్యాను అనమాట. సో ఇదండి నేను చేసిన వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, సో కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ నా బ్యాడ్ లక్ ఆ రోజు నేను స్టేటస్లో పెట్టలేకపోయాను, చాలా బాధపడ్డాను. సో నా సొంతంగా చేసిన వీడియో పెట్టుకునేదని వేరే ఉంటుంది కదా. సో ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మేము టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ ఈ టెంపుల్ మా ఊర్లో అనమాట, రామాలయం టెంపుల్. టెంపుల్కి వెళ్ళి మేము దేవుడి దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత మా పాప ఇలా ఎంజాయ్ చేసింది, అక్కడ బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసింది అక్కడిక్కడ తిరుగుతూ. ఆ టెంపుల్లో ఆ టైంకి ఇంకా ఎవరు ఉండకపోవడం వల్ల చాలా ఎంజాయ్ చేసింది అనమాట. సో ఇది కొన్ని పిక్స్ అనమాట మేము తీసుకున్నాము దర్శనం అయిపోయిన తర్వాత. తిను మా తోటి కూడా అనమాట. ఇది కొన్ని పిక్స్ అనేది తీసుకున్నాను చెప్పాను కదా, ఇది నేను. ఇంకా తిను వచ్చేసి మా ఇంటి పక్కన అత్తయ్య వాళ్ళ కూతురు, మాకు ఆడబిడ్డ అవుతుందన్నమాట. సో ఇక్కడ కొన్ని పిక్స్ అనేది తీసుకున్నాము. ఆ పిక్స్ అన్నీ నేను పోస్ట్ చేస్తాను చూడండి. మా పాపతో దిగాము. ఇవన్నీ ఫొటోస్ కూడాను అక్కడే దేవుడి దగ్గరే దిగాము మేము. ఇంకా ఇవి కూడా మేము ముగ్గురం కలిసి దిగామన్నమాట. తిను మా ఆడబిడ్డ అని చెప్పాను కదా. ఇంకా మేమందరం కలిసి ఇంక ఇలా చాలా పిక్స్ అనేది తీసుకున్నాము. మా తోటి కూడలో నేను మా ఆడబిడ్డ కలిసి ఇంకా బయటకు వచ్చేసామండి. బయట వచ్చేసి ఇక్కడ శివుడి దగ్గర మేము ఫొటోస్ అనేది దిగాము. అక్కడ మర్రి చెట్టు ఉంటుంది, మర్రి చెట్టు కింద దేవుడు ఉంటాడు, అక్కడ ఫొటోస్ అనమాట. ఇవన్నీ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, ఇది ఒక వీడియో అనమాట. సో నెక్స్ట్ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన ఒక వీడియో అయితే చేశాను అనమాట, ఇదే ఆ వీడియో. అండ్ నెక్స్ట్ మా పాప బర్త్డే సందర్భంగా మేము ఒక అనాథాశ్రమంలో ఫుడ్ పెట్టించాలనుకున్నాము. సో ఈవినింగ్ మా అత్తయ్య వచ్చాక మా అత్తయ్య వంటలు అనేది చేయడం జరిగింది. ఇక్కడ మా అక్క ఇక్కడ వెజిటేబుల్స్ అనేది కోయడం జరిగింది. సో వెజిటేబుల్స్ కోసిన తర్వాత ఇక్కడ కర్రీ అనేది చేస్తున్నాను అని అంటే నేనే చేశారనుకునేనండి. లేదు, మా అత్తయ్య గారు చేశారు. ఏదో పోస్కల ఫొటోస్ అనేది తీసుకోవడం కోసం నేను అలా యాక్టింగ్ చేశాను, అది నేను చేయలేదు. మా అత్తయ్య గారు ఈ వీడియో అనేది తీశారు. సో చాలా నవ్వుకున్నాం అనమాట ఆ వీడియోని చూసిన తర్వాత. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మటన్ కట్ చేస్తుంది అక్క. సో ఈ వీడియో అనేది ఫస్ట్ పెట్టాలి కానీ అనుకోకుండా ఇది ముందుకు వచ్చేసింది. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము రైస్ ప్రిపేర్ చేసామని చెప్పాను కదా, అది రైస్ అనమాట. ఇంకొక వీడియో కూడా ఉంటుంది, అక్క కలుపుతున్నట్టు కర్రీ. ఆల్రెడీ కర్రీ అయిపోయింది, ముందు వెనుకకు చేసామన్నమాట. ఇక్కడ రైస్ చేస్తున్నాను నేను. రైస్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ఈ రైస్ కూడా నేను చేయలేదు, మా అత్తయ్య గారే చేశారు. జస్ట్ ఫోటో పోస్ట్ కోసం నేను అక్కడ నించొని అలా కలిపాను అనమాట. అండ్ నెక్స్ట్ మా అక్క కూడా కలుపుతుంది చూడండి, కానీ మేము ఎవ్వరం వంటలని చెయ్యలేదు. మా అక్క కూడా యాక్టింగ్ చేస్తుంది చూడండి, ఇలా చెమట తీసి పడేసినట్టు. కానీ మేము ఏ కర్రీ చేయలేదు, ఏం చేయలేదు. లాస్ట్ మేము ఈవినింగ్ వెళ్ళే టైంలో ఏదో టైంపాస్ కల నేను మా ఆడబిడ్డ అనమాట, తను ఇద్దరం కలిసి వీడియో అనేది చేసాం టైంపాస్కి. అండ్ నెక్స్ట్ వీడియో అయిపోయిన తర్వాత మేము ఇంకా మా కార్ కోసం వెయిట్ చేస్తున్నాము. మా బావ బయటకు వెళ్ళాడు అనమాట, కార్ వచ్చిన తర్వాత వెళ్దాం అనేసి వెయిట్ చేస్తున్నాము. సో ఈ వీడియో అయిపోయింది, అంతలోనే మా బావగారు వచ్చేసారనమాట. బావ రాగానే మేము ఇక్కడ బయట ఏదైతే ఫుడ్ అరేంజ్ చేసామో చూడండి. సో ఇవన్నీ ఇక్కడ బయట పెట్టాము. ఇవన్నీ తీసుకొని మేము వెళ్ళామన్నమాట. ఇది అనాథాశ్రమము. ఇక్కడ మేము వెళ్ళిన తర్వాత కొద్దిసేపు అక్కడ వెయిట్ చేసాము, ఎందుకనంటే అక్కడ టేబుల్స్ అన్నీ అరేంజ్ చేస్తారంట. సో అక్కడ పక్కన టేబుల్స్ అరేంజ్ చేసాము చూడండి. ఫస్ట్ మా పాపతో పెట్టించాము మేము, ఒక 5 మెంబర్స్కి అనేది పెట్టించాలంట. 5 మెంబర్స్కి అలా పెట్టించిన తర్వాత ఇంకా మేము ఫుడ్ అనేది సర్వ్ చేసామన్నమాట. ఫస్ట్ యాక్చువల్గా మాకు ఏం చెప్పారని అంటే అనాథాశ్రమం అంటే అక్కడ చిన్నపిల్లలు ఉంటారు అని చెప్పారు. కానీ తీరా అక్కడికి వెళ్ళి చూసాక మాకు ఇక్కడ పెద్దవాళ్ళు అనేది ఉండడం జరిగింది. బట్ ఎనీవే మేము ఇక్కడ ఫుడ్ అనేది పెట్టాం కదా అనే ఒక సంతోషం అయితే ఉంది మాకు. చిన్నపిల్లలు అయితేనే పెద్దవాళ్ళు అయితేనే
మేమైతే చేసాం కానీ అయితే హ్యాపీనెస్ ఉంది మాకు. ఇక్కడ మేమందరికీ ఫుడ్ అనేది పెట్టిన తర్వాత వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పారు. ఇంకా బర్త్డే విషెస్ కూడా చేశారు పాపకి. హ్యాపీ బర్త్డే అనేసి పాట కూడా పాడారు వాళ్ళు. అంటే వాళ్ళకు వచ్చో రాదో అనేసి అనుకున్నాము, బట్ కొద్దిసేపు అయిన తర్వాత వాళ్ళని ప్రేయర్ అనేది స్టార్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ ఫుడ్ అనేది తినడం జరిగింది. చాలా సిస్టమేటిక్గా కూడా ఉంది. ఇక్కడ పెద్దవాళ్ళైనా సరే కానీ వాళ్ళని చాలా బాగా చూసుకుంటున్నారనమాట అక్కడ ఉన్న మేడం. ఇంకా లాస్ట్లో కొన్ని ఫొటోస్ అనేది తీసాము. ఆ ఫొటోస్ అండి ఇవి. సో మేము ఇలా చేసాం కదా, ఇది వచ్చేసి ఎక్కడ అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను. ఈ వీడియో ఎక్కడ తీసాము అనేది కూడా. అండ్ నెక్స్ట్ అక్కడ బర్త్డేకి విషెస్ పెట్టారు చూడండి, వెనకాల బోర్డు పైన రాశారు యోధగాడికి విషెస్ అనేది పెట్టారు. సో ఇక్కడ ఫొటోస్ అన్నీ దిగిన తర్వాత ఇంకా మేము కొన్ని ఫొటోస్ ఇవన్నీ పోస్ట్ చేస్తున్నాము. ఇవన్నీ అక్కడ ఫొటోస్ దిగిన తర్వాత ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకొక టాస్క్ ఉందన్నమాట. అదేంటంటే కేక్ కటింగ్ అనమాట. ఇలా మేము ఫస్ట్ ఇవన్నీ రెడీ చేసుకున్నాము. బెలూన్స్ అన్నీ చాలాసేపటి వరకు ఇలా బ్లౌ చేసి అవన్నీ మేము ఇంకా డెకరేషన్ చేసామండి. ఆ డెకరేషన్ చేసిన తర్వాత పెద్ద టాస్క్ ఏంటనంటే ఆమెను అక్కడ నించోబెట్టి ఫొటోస్ తీయడమే మా పెద్ద టాస్క్ అనమాట. చూసారు కదా వచ్చి మధ్యలో ఎలా జడగొడుతుందో, అన్నీ ఖరాబ్ చేస్తుందండి. ఏదున్నా సరే కానీ ఏం చేయాలో ఆమెతో నీగలేకపోతున్నాం మేమైతే. మీ పిల్లలు కూడా ఇలానే ఉన్నారా? కామెంట్లో చెప్పండి. మా పిల్లలు అయితే ఇలానే ఉన్నారు. మా పిల్లలంటే ఎంతోమంది కాదు, ఆ మొక్కతే 10 మందితో సమానం అనమాట. సో లాస్ట్ అదనమాట కేక్ అనమాట. మేము చేసిన డెకరేషన్ ఏదైతే ఉందో అది నేను మా కిట్టిగాడు ఇద్దరం కలిసి చేసాము ఇది. సో నెక్స్ట్ కేక్ కటింగ్ అనమాట. మా అక్క అండ్ ఇక్కడ మా బావ మా పాప. సో కేక్ కట్ చేస్తారు. ఈమెతో ఫొటోస్ దింపించడానికి చాలా ప్రయత్నాలు చేశాం కానీ ఫొటోస్ మాత్రం దింపనించలేదండి. సో ఆమె దిగకపోతేనే మేము దిగాను చూడండి ఈ వీడియోస్ అన్నీ. మా కిట్టిగాడు ఇక్కడ చూడండి, మా అత్తయ్య గారు ఇక్కడ చూడండి, ఇతనే అండి మా హస్బెండ్. సో ఇది నేను, ఇంకా మా పాప మా బావ అక్కడ ఉన్నారు. కేక్ అనేది కట్ చేస్తున్నారు. హ్యాపీ బర్త్డే యోధా, హ్యాపీ బర్త్డే మమ్మీ. మేమందరం విష్ చేసామండి. కాకపోతే ఈ వీడియో అనేది ఆఫ్ చేశా కదా, ఆఫ్ చేసినాం కాబట్టి ఆ విషెస్ అనేది వినిపించట్లేదు. సో విష్ చేసాము చూడండి. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఎంత చిన్నగా చేస్తున్నారు ఏంటనుకుంటున్నారా? ఫస్ట్ బర్త్డేనే కానీ ఎందుకు చిన్నగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. సో చాలా ఏడుస్తుంది, చాలా భయపడింది కూడాను. కొన్ని ఫొటోస్ మాత్రమే అలా ర్యాండమ్గా తీసేసాను నేను. ఇంకా మా అత్తయ్య గారు మా పాపవి కొన్ని ఫొటోస్ అనమాట ఇది. ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది పెద్ద ఆవిడ మా మామయ్య వాళ్ళ మమ్మీ అనమాట. ఇంకొక విషయం ఏంటంటే మా మామయ్య లేరు అనుకుంటున్నారు కదా, చూడండి మాదొక్క ఫోటో ఉంది, అదొక ఫోటోవే. మా మామయ్య అప్పటికి పడుకున్నారండి కొంచెం హెల్త్ బాగాలేక. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ కేఎస్ వ్లాగ్స్. లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోతో మేము ఉంటాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ మై వీడియో అండ్ సపోర్ట్ మై వీడియో. టంగుమని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్. థ్యాంక్